काम्यकं विशालकीर्तिदायकं काशीवासलोकपुण्यपा। పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. చాలా రోజులైంది హోమ్ డెకార్వి వీడియోస్ మీకు వేయడానికి వీలు కావట్లేదు. సో శివరాత్రి వస్తుంది కదండి, శివరాత్రికి సంబంధించి మన దగ్గరికి ఏంటంటే పెద్దవి ఫస్ట్ టైం షాప్లోకి అట్లా శివపార్వతులు నడిచొచ్చారా అన్నట్టున్నాయి అన్నమాట విగ్రహాలు. సో పెద్దవి ఒకళ్ళది ఆర్డర్ ఉందండి. సో దాంతోపాటు ఇంకా ఎక్స్ట్రా కూడా వచ్చినాయి. మీకు అవి చూపిస్తూ శివరాత్రికి సంబంధించి దారా పాత్రలు, శివలింగాలు, ఫస్ట్ టైం పెట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే దీపాలు, ఇట్లా అన్నీ కూడా శివరాత్రి స్పెషల్ కలెక్షన్ అనుకోవచ్చు ఈరోజు వీడియో. లేట్ చేయకుండా వీడియో చూసేద్దాము. చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం చూస్తుంటే మా హోమ్ డెకార్ని, మా సునీతాస్ హోమ్ డెకారు వనస్థలిపురం రైతు బజార్ దగ్గర ఉంటుందండి. సో ఎవరికైనా స్టోర్ విజిట్ చేయాలి అంటే కనుక సునీతాస్ హోమ్ డెకార్ అని చెప్పి గూగుల్ మ్యాప్స్లో లొకేషన్ సెట్ చేయొచ్చు. లేదు అంటే ఆన్లైన్లో కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చండి. ఇది మా షోరూము. సో మీరు ఒక్కసారి స్టోర్కి వస్తే కనుక వన్ స్టాప్ డెస్టినేషన్ అండి. బ్రాస్కి సంబంధించి మీరు 10 షోరూములు తిరిగితే ఉండే కలెక్షన్ అంతా మా దగ్గర ఒక్కచోటే ఉంటుంది. హ్యాపీగా రావచ్చు. లేట్ చేయకుండా కలెక్షన్ చూద్దాం. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇది 32 ఇంచెస్ హైట్లో అండి. చక్కగా మనకి డిటాచబుల్ అనమాట. బేస్కి పైన అది డిటాచ్ అవుతుంది. సో గుడికి ఇవ్వాలి అని ఎవరైనా అనుకుంటే కనుక ఇట్లా కొంతమంది చక్కగా ఆర్డర్ ఇచ్చి తెప్పించుకుంటున్నారండి. సో ఇలా వచ్చినాయి అనమాట ఇవి. దీంతోపాటు అవే కాదు, ఇంకా కూడా 2 జతలు ఉన్నాయండి. సో ఇవి ఇంకా చిన్నవి ఉన్నాయి, ఇంకా చూద్దాం రండి. ఇదిగోండి, ఇది దానికంటే చిన్న సైజ్ అనమాట. మన దగ్గర ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం మీరు చూస్తుంది అన్నిటికంటే పెద్ద సైజ్ అండి. 4 సైజులు ఉన్నాయి. ఇది సెకండ్ సైజ్ అనమాట. మీరు స్టోర్కి వచ్చారు అంటే కనుక చక్కగా చూడొచ్చండి. లేదు ఇలాంటి పెద్ద విగ్రహాలు తీసుకునేటప్పుడు మీరు ప్రశాంతంగా ఒకసారి ఫోటో షేర్ చేయించుకోండి. కావాలంటే వీడియో కాల్లో కూడా మా వాళ్ళు చూపిస్తారు. ఇదిగోండి, ఇది దాని తర్వాత సైజ్ అనమాట. సో ఇట్లా 4 సైజులు ఉన్నాయండి. మీకు హైట్, ఏది ఎంత హైట్ ఉంది, ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఒక్కసారి వాట్సాప్లో అడగండి. సో మా వాళ్ళు అనేది ఫోటో షేర్ చేస్తారు. దాని మీద మీకు ప్రతి డీటెయిల్స్ క్లారిటీగా ఉంటాయి అన్నమాట. ఈ విగ్రహాల్లో కళ్యాణం చేస్తారు కదండి శివరాత్రికి. సో అట్లా ఎవరికైనా 12 ఇంచెస్లో ఇదనమాట. సో మంచిగా మన దగ్గర ఇవి కూడా మల్టిపుల్ పీసెస్ అయితే ఉన్నాయండి. ఎవరికైనా అవసరం ఉంటే మీరు చక్కగా వచ్చారంటే ఇన్స్టాంట్గా తీసుకుని వెళ్ళిపోవచ్చు. ఆర్డర్ ఇవ్వాలి, తెప్పించాలి, ఇదంతా ఏం ఉండదు. ఇంకా ఇప్పుడు చూస్తే కనుక చక్కగా శివలింగము, పైన అట్లా పడగ, కింద బేసు, వెనక మకర తోరణము, ఒక గుడిలో ఉన్నట్టే మొత్తం మనకు అంత నీట్గా చాలా బాగుందండి. ఇది ఒకళ్ళది ఆర్డరు. సో అంతకుముందు తెప్పించాము, వాళ్ళు వెళ్ళిపోయింది, మళ్ళీ కూడా వచ్చిందనమాట ఇప్పుడు స్టాక్లోకి. సో ఎవరికైనా అవసరం ఉంటే కనుక మీరు హ్యాపీగా కాంటాక్ట్ చేయొచ్చండి. ఇవి మనకి అభిషేకం స్టాండ్స్ అండి. ఇవి ఎప్పుడు వచ్చినా 100 పీసులు వస్తాయి అన్నమాట. మెయిన్ ఏంటంటే అండి, మనం ఒక్కసారి లైఫ్లో కొనుక్కునేది ఒక్కసారే. ఇంకా మనం వాడిన తర్వాత మళ్ళీ మన పిల్లలకి ఇవ్వచ్చు. అట్లా స్టాండర్డ్గా సాలిడ్ ఐటము 4 సైజులు ఉన్నాయండి. కింద బేస్ డిటాచబుల్. మీ విగ్రహము మా వాళ్ళు ఫోటో పెట్టేటప్పుడు ఇది డయామీటర్ ఇది పెడతారండి, సైజు ఇది కానీ పెడతారు. మీ విగ్రహంది ఎంత ఉంది అనేది ఇది పెడతారు. సో మీ విగ్రహం ఎంత ఉంది, అటొక ఇంత ఇటొక ఇంత అంచులు పోను విగ్రహం అందులో సెట్ అవుతుందా అనేది మీరు చూసుకోండి. మీకు ఏదైనా క్లారిటీగా కావాలన్నా మా వాళ్ళు 1-2 సార్లు చెప్తారు. కాకపోతే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు మెసేజ్ పెట్టారు అంటే ఇమ్మీడియట్గా కాల్ చేస్తే మీకు రిప్లై అయితే ఇవ్వలేం కదండి. సో అది చిన్నగా అర్థం చేసుకోండి. ఇవి ప్రైస్ వచ్చేసరికి 950 నుంచి 2100 వరకు అండి. సో క్లియర్గా ఒకసారి వాట్సాప్లో అడగండి. ప్రదోషకాల దీపం అండి ఇది. సో ఇవి ఇప్పుడు కొత్తగా వచ్చినాయి ఏం కాదు, కాకపోతే శివుడికి సంబంధించిన అన్నీ చూపిస్తున్నాను. ఎప్పుడు స్టాక్లో ఉంటుందండి, మధ్యలో అయిపోతుంటాయి అనుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇవ్వండి దారా పాత్రలు. ఇది కూడా అండి మీకు ఒక్కసారి మళ్ళీ తీరా వచ్చిన తర్వాత పెద్దదైంది చిన్నదైంది అనుకోవద్దు. ఇదిగోండి చేత్తో పట్టుకుని చూపిస్తున్నాను చూడండి. ఇది చెంబు సైజ్ అనమాట, ఫస్ట్ సైజు. ఇదిగోండి సెకండ్ వన్.
ఇది థర్డ్ వన్. మీ పూజ గదిలో ఇది ఇక్కడ ఈ లెగ్స్ ఇవి పడతాయా లేదా అనేది కూడా చూసుకోండి. సో అన్నీ క్లియర్గా చూసుకుని అప్పుడు ఆర్డర్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగోండి చక్కగా లైట్ వెయిట్లో శివలింగం అనమాట. ఇది 3D మేకింగ్ వస్తుంది కదండి, ఆ టైపు. ఇక్కడ చూస్తే కనుక మీకు అర్థమవుతుంది డిజైన్ అదంతా కూడా క్లారిటీగా. చాలా చాలా బాగుంటుందండి. సో ఇలా వస్తుంది అనమాట. ప్రైస్ వచ్చేసరికి 950 అండి. ఇది ఇంకా కొంచెం ఫినిషింగ్ చూసారండి ఎంత బాగుందో కదా, చాలా చాలా బాగుంది. డిజైన్ వైజ్ కానివ్వండి అంతా చాలా నీట్గా వచ్చింది. ఇది ప్రైస్ వచ్చేసరికి 1100 అండి. అసలు ఇదైతే ఇంకా చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. ఇక్కడ చూస్తే కనుక మీరు చక్కగా ఇక్కడే శివుడికి లింగానికి ఇట్లా ముక్కు ఇట్లా ఫేస్ లాగా వచ్చేసింది అనమాట. దానికి ఇది మొత్తం ఇట్లా వస్తుంది. అలాగే ఇదిగోండి త్రిశూలం, ఇంకా కింద గోముఖం లాగా ఇలా ఇచ్చేసారనమాట. ఒక్కసారి డిజైన్ చూడండి ఎంత బాగా వచ్చిందో. సో మనం ఎప్పుడైనా తీసుకునేది పద్దాక కొనుక్కోగానికి ఎప్పుడైనా నీట్గా ఇట్లా మంచిగా ఉన్నది తీసుకుంటే బాగుంటుంది అనమాట. ఎవరికైనా అవసరం ఉంటే కొనుక్కునేటప్పుడు చక్కగా మంచివి చూసే తీసుకుంటే బెటర్. ఇది వచ్చేసరికి మనకి రెగ్యులర్ సాలిడ్ శివలింగం అండి. సో ఇది ప్రైస్ వచ్చేసరికి 850. దీనికి కూడా చూస్తే మనకి ఇట్లా చక్కగా డీటెయిలింగ్ అనేది ఉందండి. ఇది దాని తర్వాత సైజ్ అండి. ప్రైస్ వచ్చేసరికి 900. ఇంకా ఇలా మీకు ఇది నాగపడగ లేకోకుండా ప్లెయిన్ 675. మీకు హైట్ చూస్తే కనుక ఇదిగోండి ఇట్లా క్లియర్గా మా వాళ్ళు ఫోటో మీద మెన్షన్ చేసి ఉంటుందండి. ప్లీజ్ ఒకసారి మెసేజ్ పెట్టి వదిలేసేయండి, మేము ఆటోమేటిక్గా చూసి మీకు రిప్లై ఇస్తాము. ఇది వచ్చేసరికి మీకు 720 రూపీస్ అండి. 725. ఇంకా మీరు తీసుకునే శివలింగానికి తగినట్టుగా నంది అండి. నందులు మీకు సైజ్ ఒకసారి మా వాళ్ళని ఎలా పెట్టి చూపించమన్నా పెడతారు. సో ఒకసారి మీరు ముందు లింగం సెలెక్ట్ చేసుకుంటే ఏది కావాలనేది దాన్ని బట్టి నంది చూస్ చేసుకోవచ్చు. ఇవి సాలిడ్ అండి, సాలిడ్ నందులు. అసలు ఎంత బాగున్నాయో చూడండి. నేను చెప్పటం కాదు, మెయిన్ ఫినిషింగ్ చాలా చాలా బాగా వచ్చింది. సో ఇది నందులు. ఇందులో ఇట్లా బేస్ వచ్చేసరికి ఇట్లా హ్యాలోనే వస్తుంది, ఇట్లా పడుకున్నట్టుగా ఉన్న నంది అనమాట. ఇవి చూసారా అండి, అసలు చూడ్డానికి ఎంత బాగున్నాయో కదా. ఇవి మీకు లైట్ వెయిట్ వస్తుంది. ఇందాక చూసింది సాలిడ్ కదండి, ఇవి ఏంటంటే మనకి 3D మేకింగ్ అంటున్నారు కదా. ఈవెన్ కళ్ళు కూడా చూస్తే అట్లా మనం ఇంకా చూస్తున్నట్టే ఉంటుంది నంది. చాలా చాలా బాగుంటుందండి. సో ఇది లైట్ వెయిట్ వస్తుంది అనమాట. కాలభైరవుడు అండి. అంటే నేను మన స్టోర్లోకి వచ్చిన తర్వాత చూడటమేనండి కాలభైరవుడి విగ్రహం ఎంత పెద్దది. ఎక్కడికైనా గుడిలో వెళ్ళినప్పుడు రాతి విగ్రహం చూస్తాం, కానీ ఇది ఒకళ్ళు తెప్పించుకున్నారనమాట కావాలని గుడికి ఇవ్వడానికి. సో అట్లా మన స్టోర్కి కాలభైరవుడు కూడా వచ్చేసారనమాట. మనం ఇప్పుడు చూసిన దాంట్లోనే కాలభైరవుడిది ఇది చిన్న సైజ్ అండి. మామూలుగా ఇట్లా విగ్రహం వచ్చేసరికి ఒక 4 ఇంచెస్ అట్లా ఉంటుంది, బేస్ లేకుండా హైట్ చూసుకుంటే కనుక. నెక్స్ట్ వచ్చేసరికి శివపార్వతులు చక్కగా మధ్యలో వినాయకుడు అండి. ఇక్కడ వచ్చేసరికి మనకి చిన్న లింగం, నంది మీద కూర్చుని ఉన్న శివపార్వతులు. అసలు చూస్తున్నారా, చిన్న విగ్రహం అనమాట. సో ఇందులో సైజెస్ ఉన్నాయండి. ఇక్కడ చూస్తేనేమో మనకి శివపార్వతులు అలాగే కుమారస్వామి కూడా ఉన్నారండి. ఇక్కడేమో వినాయకుడు మనకి శివపార్వతుల ఒళ్ళో కూర్చుని ఉన్నట్టుగా వినాయకుడు అనమాట. ఇది మళ్ళీ చెప్తున్న శ్రీను, ఇది కూడా శివపరివారమేనండి. ఇక్కడ నంది ఏంటంటే పక్కన కూర్చుని ఉన్నట్టుగా ఉన్నారు. ఇక్కడ కుమారస్వామి వాహనంతో వినాయకుడేమో చక్కగా ఒళ్ళో కూర్చుని ఉన్నారు అనమాట. ఇది ఏంటంటే మనకి ఓన్లీ శివపార్వతులు చక్కగా అలా కూర్చుని ఉన్నారండి. మధ్యలో వినాయకుడు, కుమారస్వామి ఏమో ఇటు అమ్మవారి ఒళ్ళో ఉన్నారనమాట. సో అట్లా శివపరివారం. ఇదిగోండి ఇట్లా దీనిలో చూస్తే మనకి డిఫరెంట్ సైజెస్లో చిన్న చిన్న వేరియేషన్స్తో ఇది చూసారండి. అసలు నంది చక్కగా పెద్దగా వచ్చి లింగం కూడా క్లియర్గా ఉంది. మనకి చక్కగా ఆ విగ్రహాలు కూడా చాలా బాగా వచ్చినాయి అనమాట. ఇవి సింగిల్గా శివయ్య అండి. చక్కగా ఎవరికైనా అట్లా శివుడిది విగ్రహం కావాలి అంటే కనుక తీసుకోవచ్చు. ఇది చూస్తే కనుక ఇదిగోండి ఇట్లా రెండు రకాలుగా ధ్యానంలో, ఇదేమో ఇట్లా ధ్యాన ముద్రతో ఉన్నట్టు. అసలు ఎంత బాగున్నాయో చూడండి. ఇంకా ఇవి డిఫరెంట్ సైజెస్లో 8 సైజుల్లో ఉన్నాయండి. కింటి అభిషేకం చేసుకున్నప్పుడు మనం ఇటు శివుడికైనా లేదు అంటే లక్ష్మీ అమ్మవారికైనా స్వామికైనా వెంకటేశ్వర స్వామికైనా ఎవరికైనా కూడా ఇట్లా అభిషేకం చేసుకునేటప్పుడప్పుడు వాడుకోవచ్చు అనమాట.
ఇంకా చిన్న సైజులు 4 ఉన్నాయండి. ఇదిగోండి ఇవి అన్నిటికంటే చిన్నది ఇదిగోండి ఈ సైజు అనమాట. బుడ్డి సైజు. చిన్నది వచ్చేసరికి మీకు 375 నుంచి స్టార్టింగ్ అండి. ఒకవేళ ఎవరికైనా ఇట్లా లైట్ వెయిట్‌లో కావాలి అనుకుంటే ఇది కింటీలాగా వాడుకోవచ్చు అభిషేకం. దాని కింద నేతిచెంబు కంటే మూత రావాలనుకోండి మళ్ళీ. సో, అట్లా మీరు దేనికైనా వాడుకోవచ్చు. ఇది కూడా ఒకటి అవైలబుల్ ఉంది. అదండి మరి ఈరోజు వీడియో. మీకేమనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. నిజంగా నేను చెప్పినట్లు ఉన్నారా లేరా, శివపార్వతులు నడిచి మన స్టోర్కి వచ్చినట్టున్నారా లేరా అనేది కామెంట్ చేయండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ మొక్కలు పెంచాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మీ సునీత.